సినిమా అంటే రంగుల ప్రపంచం. ఈ రంగంలో ఒక్కసారి ఫేమ్ వచ్చిందంటే చాలు, అవకాశాలు కూడా అలా వెతుక్కుంటూ వస్తాయి. అయితే అదే క్రేజ్ కెరియర్ మొత్తం ఉంటుందనుకోవటం పొరపాటే. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికొస్తే ఈ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. ఒకసారి గుర్తింపు వచ్చినా దాన్ని కెరియర్ మొత్తం నిలబెట్టుకోవటం కష్టమే. అలా మొదట స్టార్ హీరోయిన్లుగా ఫేమ్ తెచ్చుకున్న కొందరు స్టార్స్ తర్వాత తెరపై పెద్దగా కనిపించలేదు. అలాంటి వారి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ స్టార్డమ్ నుంచి కనుమరుగైన నటీమణులెవరో మీరు చూసేయండి. తెలుగులో రవితేజ సరసన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంలో మెప్పించిన కాలీవుడ్ భామ ఆసిన్. తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాలలో నటించింది. అంతేకాకుండా స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఆమె తన కెరియర్ తమిళంలో పొక్కిరి, కావలన్, తెలుగులో లక్ష్మీ నరసింహ, ఘర్షణ, హిందీలో గజని, హౌస్ఫుల్ 2 వంటి భారీ విజయాలు దక్కించుకుంది. అంతేకాకుండా ఆసిన్ ఫిలింఫేర్, సైమా లాంటి అనేక అవార్డులను గెలుచుకుంది. తన కెరియర్లో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తన 2015 నుంచి చిత్ర పరిశ్రమ నుండి పూర్తిగా కనుమరుగైంది. అజిత్ భార్య శాలిని. తొలి రోజుల్లో బేబీ శాలినిగా గుర్తింపు పొందిన శాలిని అజిత్ కుమార్ 1980లో మలయాళం, తమిళ సినిమాలలో నటించింది. ఎట్టే మమ్ముట్టి కుట్టి అమ్మ టీవీ సిరీస్ అమ్లు వంటి చిత్రాలలో బాలనటిగా మెప్పించింది. అంతేకాకుండా పలు క్లాసిక్ చిత్రాలలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కానీ 2007లో నటుడు అజిత్ కుమార్ను వివాహం చేసుకున్న తరువాత వెండితెరపై కనిపించలేదు. 2002 తర్వాత నటనకు పూర్తిగా దూరమైంది. నగ్మ. తెలుగులో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన నటి నగ్మ. 1990లో తమిళం, తెలుగు, హిందీ, భోజ్పురి సినిమాలలో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. తెలుగులో ఘరానా మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి అల్లుడు లాంటి హిట్ సినిమాలలో కనిపించింది. తమిళంలో కాదలన్, భాష, మొట్టికుడి, తమిళంలో చతురంగం చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. కానీ 2008లో తన సినీ కెరియర్లో దూసుకెళుతున్న సమయంలోనే నగ్మ రాజకీయాలలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. గోపిక. మలయాళంలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నటి గోపిక. ముఖ్యంగా ఫోర్ ది పీపుల్ అనే మలయాళ చిత్రంలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాలలో కూడా గోపిక తనదైన ముద్ర వేసింది. రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ మూవీలో అభిమానులను మెప్పించింది. అయితే 2008లో వివాహం తరువాత గోపిక సినీ పరిశ్రమను పూర్తిగా విడిచిపెట్టింది. తెలుగులో స్టార్ హీరోయిన్ రంభ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఆమె అసలు పేరు విజయలక్ష్మి యాది కాగా సినిమాలలో వచ్చిన గుర్తింపు వల్ల రంభగా మార్చుకుంది. 1990లో దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్టార్గా ఎదిగింది. అరుణాచలం, ఉల్లత్తై అల్లిత, క్రానిక్, బ్యాచిలర్ వంటి చిత్రాలలో గుర్తుండిపోయే పాత్రలు చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్రాలలో ప్రేక్షకులను అలరించింది. తెలుగులో భైరవ ద్వీపం, బంగారు కుటుంబం, హిట్లర్, గణేష్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు కూడా ఉన్నాయి. చిత్ర పరిశ్రమలో విజయవంతంగా దూసుకు వెళుతున్న రంభ 2011లో నటనకు ఎండ్ కార్డ్ ఇచ్చేసింది.